హలో ఫ్రెండ్స్, మీ సొంత ఛానెల్కు స్వాగతం. ఈరోజు నేను కొంతమందికి తెలిసిన ఒక రహస్యాన్ని పంచుకోబోతున్నాను. మంచి రోజులు రాకముందే తులసి తల్లి 5 దైవిక సంకేతాలను ఇస్తుందని చెబుతారు. అవును, మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క అకస్మాత్తుగా ఈ 5 మార్పులను చూపించడం ప్రారంభిస్తే మీ అదృష్టం మారబోతోందని, పెండింగ్ పనులు పూర్తవుతాయని మరియు మీ జీవితంలో ఆనందం రాబోతోందని అర్థం చేసుకోండి. మీ హృదయానికి ఆనందాన్ని కలిగించే ఈ పవిత్ర జ్ఞానాన్ని ప్రారంభిద్దాం. హిందూ మతంలో తులసిని తల్లి తులసి, బృందాదేవి మరియు విష్ణువు యొక్క అత్యున్నత భక్తురాలిగా భావిస్తారు. తులసి మొక్క ఎక్కడ ఉంటే ప్రతికూల శక్తి, దురదృష్టం మరియు అడ్డంకులు తగ్గుతాయని మరియు సానుకూల శక్తి, సంపద, శాంతి, అదృష్టం మరియు దైవిక ఆశీర్వాదాలు వేళ్లూనుకుంటాయని శతాబ్దాలుగా నమ్ముతారు. అందుకే అనేక గ్రంథాలు మరియు ఆధ్యాత్మిక సంప్రదాయాలలో తులసి కేవలం ఒక మొక్క కాదు, ఒక జీవశక్తి, ఆధ్యాత్మిక శక్తిస్తంభం. ఒక వ్యక్తి జీవితంలో మంచి రోజులు రాబోతున్నప్పుడు, దేవుడు అతని పట్ల సంతోషించబోతున్నప్పుడు, అతని కర్మల ఫలాలు పూర్తిగా పండినప్పుడు, అదృష్టం అతనికి అనుకూలంగా మారబోతున్నప్పుడు, ఇంట్లోని ప్రకృతి మరియు పవిత్ర వస్తువులు ముందుగానే సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తాయని కూడా నమ్ముతారు. దీనికి మొదటి మరియు అత్యంత స్పష్టమైన సంకేతం తులసి మొక్క. ఎందుకంటే తులసి ప్రకృతిలో వచ్చే మార్పులను గ్రహించడమే కాకుండా దాని చుట్టూ ఉన్న శక్తిలో వచ్చే మార్పులను కూడా గ్రహిస్తుంది. అందువల్ల చాలా కుటుంబాలలో తులసి మొక్క అకస్మాత్తుగా మారడం ప్రారంభించినప్పుడు లేదా కొన్ని నిర్దిష్ట శుభ సంకేతాలు కనిపించినప్పుడు, ప్రజలు ఏదో ఒక రకమైన శుభవార్త, ఏదైనా శుభ సంఘటన రాక లేదా జీవితంలోని మంచి దశ ప్రారంభం కానుందని నమ్మడంలో ఆశ్చర్యం లేదు. మొదటి శుభ సంకేతం ఏమిటంటే, తులసి మొక్క అకస్మాత్తుగా దట్టంగా, పచ్చగా మరియు ఎటువంటి ప్రత్యేక శ్రద్ధ లేకుండా ప్రకాశవంతంగా మారుతుంది. అంటే దాని ఆకులు ముదురు ఆకుపచ్చగా మారుతాయి, మెరుస్తాయి, ఆకుల సంఖ్య పెరుగుతుంది మరియు మొక్క దానంతట అదే వ్యాపించడం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక నమ్మకాల ప్రకారం, ఇంట్లో సానుకూల శక్తి చేరడం పెరిగినప్పుడు మరియు ఇంటి యజమాని జీవితంలో పోరాటాలు తగ్గడం మరియు అవకాశాలకు దారితీయడం ప్రారంభించినప్పుడు ఇది జరుగుతుంది. అంటే మంచి సమయం దగ్గర పడింది. రెండవ శుభ సంకేతం ఏమిటంటే, తులసి మొక్క సీజన్ వెలుపల కొత్త రెమ్మలు, కొత్త మొగ్గలు మొలకెత్తడం ప్రారంభించినప్పుడు. తులసి మొక్క చిన్నగా, సున్నితంగా కనిపించే ఆకులు మొలకెత్తడం ప్రారంభించి, మొక్క ప్రతిరోజూ కొద్దిగా పెరగడం ప్రారంభిస్తే, తల్లి తులసి ఇంటి నివాసితులకు కొత్త ప్రారంభాలు, కొత్త అవకాశాలు, కొత్త సంబంధాలు లేదా నిలిచిపోయిన పని ఫలాలను ఆశీర్వదిస్తుందని నమ్ముతారు. ఈ సంకేతం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది ఎందుకంటే కొత్త మొగ్గలు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక కోణంలో కొత్త ప్రారంభాలు మరియు కొత్త శుభ అవకాశాలను సూచిస్తాయి. మూడవ శుభ సంకేతం ఏమిటంటే, తులసి మొక్క చుట్టూ ఉన్న ప్రాంతం ఆకస్మికంగా సువాసనను వెదజల్లడం ప్రారంభించడం లేదా మొక్కను ఎవరూ తాకకపోయినా లేదా గాలి లేకపోయినా ఇంట్లో తులసి వాసన రావడం. ఈ దైవిక సువాసన ఇంటి నుండి ప్రతికూలత తొలగిపోతుందని, మానసిక ఒత్తిడి విడుదలవుతుందని, గ్రహ మరియు ఖగోళ అడ్డంకులు క్రమంగా తగ్గుతున్నాయని మరియు దైవిక శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుందని సూచిస్తుంది. ఒక వ్యక్తి యొక్క కష్ట సమయాలు వారి ముగింపుకు చేరుకున్నప్పుడు మరియు అదృష్టం, శాంతి మరియు శ్రేయస్సు వస్తున్నప్పుడు ఈ సంకేతం ప్రత్యేకంగా కనిపిస్తుంది. నాల్గవ శుభ సంకేతం తులసి మొక్క దగ్గర పక్షులు, సీతాకోకచిలుకలు లేదా ఏదైనా ప్రశాంతమైన జీవి రాక. తెల్లవారుజామున తులసి మొక్క దగ్గర ఒక పక్షి దిగితే, సీతాకోకచిలుక నెమ్మదిగా పువ్వులపై ఎగురుతుంటే, లేదా గాలిలో స్వల్ప కంపనం అనుభూతి చెందితే, అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. సహజ జీవులు సానుకూల శక్తి ఉన్న ప్రదేశాలకు మాత్రమే ఆకర్షితులవుతాయి కాబట్టి, జీవితంలో పురోగతి, సంపద పెరుగుదల, ఉద్యోగ అవకాశాలు, నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం లేదా ముఖ్యమైన, సంతోషకరమైన వార్తలు రావడం ఆసన్నమైందని ఇది సూచిస్తుంది. ఐదవ మరియు అరుదైన శుభ సంకేతం ఏమిటంటే, తులసి మొక్క స్వయంగా నమస్కరిస్తున్నట్లు కనిపించడం, ఆశీర్వాదాలను అందించడం, మంచి సమయం రాబోతున్న వెంటనే, మొక్క గాలి లేకుండా కూడా కొద్దిగా వంగడం ప్రారంభిస్తుంది. దాని ఆకులు సున్నితమైన కదలికను చూపుతాయి మరియు కొన్నిసార్లు కొద్దిగా కంపించేలా కనిపిస్తాయి. ఈ సంకేతం చాలా దైవికంగా పరిగణించబడుతుంది మరియు రాబోయే రోజుల్లో కష్టాలు అధిగమిస్తాయని, పెద్ద సంక్షోభాల నుండి ఉపశమనం లభిస్తుందని, ఆరోగ్య సమస్యలు మెరుగుపడతాయని, సంపదకు మార్గం తెరుచుకుంటాయని మరియు కుటుంబంలో శాంతి మరియు అదృష్టం పెరుగుతాయని సందేశాన్ని తల్లి తులసి స్వయంగా తెలియజేస్తుందని చెబుతారు. ఈ 5 శుభ సంకేతాలకు మించి
తులసి మొక్క చుట్టూ ఉన్న వాతావరణం కొద్దిగా వేడెక్కడం, తులసి నీటి బలమైన ప్రభావం, పూజ సమయంలో తులసి ఆకుల తీవ్రమైన సువాసన లేదా తులసి మొక్క దగ్గర ఉన్న నేల దానంతట అదే మృదువుగా మారడం వంటి అనేక సూక్ష్మ సంకేతాలను కూడా అందిస్తుంది. ఈ సంకేతాలన్నీ ఇంట్లో దేవతలు మరియు దేవతల ఆశీస్సులు పెరుగుతున్నాయని మరియు ఆ వ్యక్తి జీవిత ప్రయాణం పోరాటం నుండి ఉద్భవించి విజయం వైపు పయనించబోతోందని సూచిస్తున్నాయి. ఉద్యోగం, వివాహం ఏర్పాటు, బిడ్డ పుట్టడం, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం లేదా చాలా కాలంగా నిలిచిపోయిన పని పూర్తయినప్పుడు ఒక ప్రధాన అవకాశం వచ్చినప్పుడు తులసి ఈ 5 సంకేతాలలో కనీసం రెండింటిని ఎల్లప్పుడూ అందించిందని చాలామంది వ్యక్తిగత అనుభవాలను గుర్తుచేసుకుంటారు. అందువల్ల తులసి రాబోయే దాని గురించి ముందస్తు సూచనలను అందిస్తుందని ఇది కేవలం మత విశ్వాసం కాదు, అనుభవం మరియు శక్తిశాస్త్రం ఆధారంగా ఒక నిజం. తులసి శక్తి చాలా సున్నితంగా ఉంటుంది. అది ఇంటి సభ్యుల మనస్సులు, ఆలోచనలు, చర్యలు, ఒత్తిడి, ఆనందం మరియు భవిష్యత్తు దిశను కూడా గ్రహించగలదు. అందువల్ల ప్రతిరోజూ తులసికి నీరు అర్పించడం, దీపం వెలిగించడం, ఆకులను తాకకుండా నమస్కరించడం మరియు మొక్కకు గౌరవం ఇవ్వడం వల్ల అదృష్టం పెరుగుతుంది మరియు సానుకూల శక్తులను ఆకర్షిస్తుంది. తులసి ఈ 5 శుభ సంకేతాలను ప్రదర్శించినప్పుడు జీవితంలో వెలుగు ప్రకాశించబోతోందని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తల్లి తులసి ఆశీర్వాదాలు కారణం లేకుండా ఎప్పుడూ కనిపించవు. దేవుడు స్వయంగా మీ జీవితంలో సానుకూల మార్పును సిద్ధం చేస్తున్నప్పుడు మాత్రమే ఆమె సంకేతాన్ని ఇస్తుంది. హిందూ సంప్రదాయాలలో తులసిని తల్లి తులసి, బృందాదేవి మరియు ధర్మరూపిణి అని పిలుస్తారు మరియు ఇంట్లో దాని ఉనికి కేవలం మతపరమైన ఆచారంగానే కాకుండా ఆధ్యాత్మిక మరియు శక్తివంతమైన దృక్కోణం నుండి కూడా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అందువల్ల ఎవరైనా తులసిని ఎప్పుడు ఇంటికి తీసుకురావాలి అనే ప్రశ్న అడిగినప్పుడల్లా, కాబట్టి ఈ ప్రశ్నకు ఒక్క వాక్యంలో సమాధానం చెప్పలేము. ఎందుకంటే తులసిని ఎప్పుడు తీసుకురావాలో అనేది వ్యక్తి పరిస్థితి, ఇంటి వాతావరణం, జ్యోతిషశాస్త్ర సమయం, గ్రహస్థానాలు, కుటుంబ శక్తి మరియు గృహ జీవితంలోని అనేక ఇతర శక్తివంతమైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. గ్రంథాల ప్రకారం మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఉద్దేశాలు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మరియు ఒకరి జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతాలు ఉన్నప్పుడు మాత్రమే తులసిని ఇంటికి తీసుకురావాలి. తులసి ఒక సాధారణ మొక్క కాదు, దానిని ఇంటికి తీసుకురావడం దేవతను ఆహ్వానించడంతో సమానం. అందువల్ల ఇంట్లో తులసిని ప్రతిష్ఠించే సమయం చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సానుకూల శక్తి పెరుగుతున్నప్పుడు లేదా పెరగబోతున్నప్పుడు మాత్రమే తులసి మొక్క వర్ధిల్లుతుందని గ్రంథాలు చెబుతున్నాయి, అంటే ఇంటి అదృష్టం పెరగడానికి సిద్ధంగా ఉంది. అందువల్ల ఎప్పుడైనా ఏ రోజునైనా తులసిని ఇంటికి తీసుకువచ్చి మొక్క పెరగడం లేదని, ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయని లేదా మొక్క వాడిపోతున్నట్లు గుర్తించేవారు, దీనికి కారణం తప్పు సమయం, తప్పు మానసిక స్థితి లేదా అననుకూల గ్రహస్థానాలు కావచ్చు. అందువల్ల తులసిని ఇంటికి తీసుకురావడానికి ముందు సరైన సమయం మరియు సరైన శక్తిని సరిపోల్చడం చాలా ముఖ్యం. అత్యంత పవిత్రమైన సమయాలలో మొదటిది కార్తీక మాసం, ఇది తులసికి ఇష్టమైన నెలగా పరిగణించబడుతుంది. కార్తీక మాసంలో కొత్త తులసి మొక్కను తీసుకురావడం, నాటడం, పూజించడం మరియు తీసుకురావడం చాలా శుభప్రదం, ఎందుకంటే ఈ నెలలో తులసి శక్తి అత్యంత బలంగా ఉంటుంది. రెండవ అత్యంత పవిత్రమైన సమయం ఏకాదశి, ముఖ్యంగా హరిషయని మరియు దేవుతాని ఏకాదశి. ఈ రోజుల్లో తులసిని నాటడం వల్ల విష్ణువు స్వయంగా ఇంట్లో నివసించడానికి ఆహ్వానిస్తాడు మరియు అదృష్టానికి ద్వారాలు తెరుస్తాడని నమ్ముతారు. మూడవ సమయం గురువారం, బృహస్పతి రోజు, ఇది జ్ఞానం, శ్రేయస్సు మరియు స్వచ్ఛత యొక్క రోజుగా పరిగణించబడుతుంది. గురువారం తులసిని స్థాపించడం వల్ల కుటుంబంలో సంపద, జ్ఞానం మరియు అదృష్టం పెరుగుతాయి. నాల్గవసారి ఉదయం బ్రహ్మముహూర్తం, ఎందుకంటే సూర్యుని మొదటి కిరణాలు మరియు వాతావరణం యొక్క సాత్విక శక్తి తులసిని నాటడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో తులసిని ఇంట్లోకి తీసుకువస్తే మొక్క చాలా కాలం పాటు వికసిస్తుంది, ఇంటికి శాశ్వత ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుంది. ఐదవసారి కొత్త ఉద్యోగం, కొత్త దుకాణం, కొత్త ఇంటికి వెళ్లడం, వివాహం, గర్భం లేదా పిల్లల పుట్టుక వంటి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే రోజు. జీవితంలో ఏదైనా పెద్ద సానుకూల మార్పు సంభవించబోతున్నప్పుడల్లా తులసిని ఇంటికి తీసుకురావడం అదృష్టం మరియు దైవిక రక్షణను సూచిస్తుంది. తులసి జీవితంలోని సానుకూల మార్పులను తన మొక్కలోకి గ్రహిస్తుంది మరియు ఇంటి వాతావరణాన్ని శుభప్రదంగా చేస్తుంది. ఇంకా
జ్యోతిషశాస్త్రం తులసిని నాటడానికి నిర్దిష్ట సమయాలను కూడా నిర్దేశిస్తుంది. ఉదాహరణకు, ఎవరి జాతకంలోనైనా రాహువు, కేతువు లేదా శని ప్రభావం ఉంటే, చంద్రుడు బలహీనంగా ఉంటే, మానసిక ఒత్తిడి ఉంటే, ఆర్థిక ఇబ్బందులు ఉంటే, లేదా ఇంట్లో తరచుగా వివాదాలు ఉంటే, శుక్లపక్షంలో బుధవారాలు లేదా గురువారాల్లో తులసి మొక్కను ఇంటికి తీసుకురావాలని జ్యోతిష్కులు సిఫార్సు చేస్తారు. ఎందుకంటే తులసి ఈ ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది మరియు ఇంటికి శాంతిని తెస్తుంది. శక్తిశాస్త్ర దృక్పథంలో, కుటుంబ సభ్యులలో ఐక్యత, అంకితభావం మరియు ప్రశాంత శక్తి ఉన్నప్పుడు మాత్రమే తులసి వర్ధిల్లుతుంది. కాబట్టి, కుటుంబ సభ్యులలో పెద్ద వివాదాలు లేనప్పుడు మాత్రమే తులసిని ఇంటికి తీసుకురావాలి. కుటుంబంలో విభేదాలు ఉంటే, మనస్సు భారంగా ఉంటే లేదా వాతావరణం ఉద్రిక్తంగా ఉంటే, పూజ చేయడం, దీపం వెలిగించడం మరియు వాతావరణాన్ని శుద్ధి చేయడం ద్వారా కొన్ని రోజులు ఇంటిని సమతుల్యం చేసి, ఆపై తులసిని తీసుకురావాలి. మరొక ముఖ్యమైన విషయానికి, ఒక వ్యక్తి కష్టకాలంలో ఉన్నప్పుడు మరియు ఆధ్యాత్మిక మద్దతు కోరుతున్నప్పుడు తులసిని ఇంటికి తీసుకురావడం కూడా పరిగణించబడుతుంది. అలాంటి సమయాల్లో తులసి దైవిక శక్తిస్తంభంగా మారుతుంది. జీవితం పోరాటాలు, మూసుకుపోయిన మార్గాలు, గందరగోళ నిర్ణయాలు మరియు పరధ్యానంలో ఉన్న మనస్సుతో నిండినప్పుడు, సోమవారం, బుధవారం, గురువారం లేదా శుక్రవారం ఉదయం తులసిని ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తులసి మనస్సును ప్రశాంతపరుస్తుంది, మార్గాలను తెరుస్తుంది, మనోధైర్యాన్ని పెంచుతుంది మరియు ప్రతికూల ఆలోచనలను దూరం చేస్తుంది. వేదవాస్తు ప్రకారం, ఇంటి దిశ మరియు శక్తి అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే తులసిని ఇంటికి తీసుకురావడం సముచితంగా పరిగణించబడుతుంది. ఇంటి ఈశాన్యంలో ఇషాన్ కోన్ శుభ్రమైన, సూర్యకాంతి ఉన్న స్థలం ఉంటే, మీరు ఈ స్థలాన్ని సిద్ధం చేసిన రోజు తులసిని ఇంటికి తీసుకురావాలి. ఇంటి ఈశాన్య మూల చిందరవందరగా ఉంటే, దుమ్ము లేదా చెత్త పేరుకుపోయి ఉంటే లేదా చీకటిగా ఉంటే, తులసిని ఇంటికి తీసుకురాకండి. ముందుగా, ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసి, దీపం వెలిగించి, మరుసటి రోజు సూర్యోదయం తర్వాత తులసిని ఇంటికి తీసుకురండి. తులసిని మీ ఇంట్లో ఉంచుకోవడానికి అతి ముఖ్యమైన నియమం ఏమిటంటే, మీరు అంతర్గత స్వచ్ఛత కలిగి ఉన్నప్పుడు మాత్రమే దానిని తీసుకురావాలి. ఎందుకంటే తులసి స్వచ్ఛమైన శక్తికి దేవత మరియు ఆమెకు స్వచ్ఛమైన వాతావరణం చాలా అవసరం. దేవుడు మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును కోరుకున్నప్పుడు మాత్రమే తులసి కనిపిస్తుందని మతం నిర్దేశిస్తుంది. అందువల్ల, మీరు సానుకూల మార్పును అనుభవించినప్పుడు, మీరు కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మీ మనస్సు స్వచ్ఛంగా, ప్రశాంతంగా మరియు అంకితభావంతో ఉన్నప్పుడు తులసిని ఇంటికి తీసుకురావాలి. చాలామంది తమ జీవితంలో కష్టకాలం తర్వాత తులసిని తీసుకువచ్చినప్పుడు, వారి పెండింగ్ పనులు పూర్తయ్యాయని, చెడు సంబంధాలు తెగిపోయాయని, మంచి అవకాశాలు పుట్టుకొచ్చాయని, సంపద ప్రవహించడం ప్రారంభించిందని మరియు వారి ఇళ్లలో శాంతి పెరిగిందని నివేదిస్తున్నారు. తులసిని సరైన సమయంలో మరియు సరైన శక్తితో ఇంటికి తీసుకువచ్చినప్పుడు మాత్రమే జీవితంలో అలాంటి మార్పులను తెస్తుంది. తులసిని మీ ఇంటికి తీసుకురావడానికి మరొక నియమం ఏమిటంటే, చెదిరిన మనస్సు, కోపం, విచారం లేదా ఒత్తిడితో దానిని ఎప్పుడూ తీసుకురాకూడదు. మనస్సును శాంతపరచడం, స్నానం చేయడం మరియు శుభ్రమైన బట్టలు ధరించిన తర్వాత మాత్రమే తులసిని ఇంటికి తీసుకురావాలి. ఇంటికి మొక్కను తీసుకువచ్చేటప్పుడు, మానసికంగా ఇలా నిర్ణయించుకోవాలి: తులసి మాతను నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను. దయచేసి మా ఇంటిని ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు యొక్క ప్రదేశంగా ఉంచండి. ఈ సంకల్పం మొక్క యొక్క శక్తిని సక్రియం చేస్తుంది. ఇంకా, తులసిని రాత్రిపూట ఇంటికి ఎప్పుడూ తీసుకురాకూడదు. రాత్రి సమయాన్ని శక్తి అసమతుల్యత సమయంగా పరిగణిస్తారు మరియు రాత్రిపూట తులసిని తీసుకురావడం వల్ల మొక్క ప్రతికూల కంపనాలను త్వరగా గ్రహిస్తుంది. తులసికి ఉత్తమ సమయం తెల్లవారుజామున, ముఖ్యంగా సూర్యోదయం తర్వాత 1 గంటలోపు. ఏదైనా కారణం చేత తులసిని ఆలస్యంగా తీసుకురావాల్సి వస్తే, సూర్యాస్తమయం తర్వాత దానిని తీసుకురావద్దు. మరుసటి రోజు ఉదయం మాత్రమే దానిని తీసుకురండి. అదేవిధంగా, వర్షాకాలంలో తులసిని తీసుకువచ్చే సమయం చాలా కీలకం. జూలై మరియు ఆగస్టు నెలల్లో, భారీ వర్షాలు కురిసి, వాతావరణం తేమగా ఉన్నప్పుడు, తులసి బలహీనపడవచ్చు. అందువల్ల, మీరు వర్షాకాలంలో తులసిని తీసుకురావాలనుకుంటే, గురువారం ఉదయం, శుక్లపక్షంలో ప్రకాశవంతమైన పక్షం మరియు వర్షాలు ఆగిపోయిన వెంటనే దానిని తీసుకురావడం ఉత్తమం. శీతాకాలంలో, వాతావరణం ఎండగా ఉన్నప్పుడు తులసిని తీసుకురావాలి. తద్వారా మొక్క త్వరగా ఇంటి శక్తికి అనుగుణంగా ఉంటుంది. అందువల్ల, తులసిని ఇంటికి తీసుకురావడం అంటే మొక్కను ఉంచడం మాత్రమే కాదు,
దైవిక శక్తిని ప్రార్థించడం. సరైన సమయంలో, సరైన రోజున, సరైన భావనతో మరియు సరైన దిశలో దానిని తీసుకురావడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. సరైన సమయంలో తులసిని తీసుకురావడం వల్ల శాంతి, అదృష్టం, సంపద, ఆధ్యాత్మికత, ఆరోగ్యం మరియు శుభ అవకాశాలు ఇంటికి వస్తాయి. కాబట్టి మీ మనస్సు సానుకూలంగా ఉన్నప్పుడు, ఇల్లు సిద్ధంగా ఉన్నప్పుడు, పర్యావరణం స్వచ్ఛంగా ఉన్నప్పుడు, మీ జీవితం కొత్త దిశను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరియు దేవుడు స్వయంగా మీకు శుభ సంకేతాలను పంపుతున్నప్పుడు మాత్రమే తులసిని ఇంటికి తీసుకురావాలి. మిత్రులారా, ఈరోజు దైవిక సమాచారం మీరు ఆస్వాదించారని నేను ఆశిస్తున్నాను. మీ ఇంట్లోని తులసి ఈ సంకేతాలలో దేనినైనా చూపిస్తుంటే, తల్లి తులసి ఆశీస్సులు మీపై ఖచ్చితంగా కురుస్తాయి. వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి మరియు ఇలాంటి ఆధ్యాత్మిక మరియు ప్రయోజనకరమైన సమాచారాన్ని అందుకోవడం కొనసాగించడానికి మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తల్లి తులసి మరియు విష్ణువు మీ జీవితంలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును కురిపించాలని కోరుకుంటున్నాను. తదుపరి వీడియోలో కలుద్దాం. జై శ్రీ హరి.